అందరికీ నమస్కారం. నా పేరు ధనశ్రీ. నేను 10వ తరగతి చదువుతున్నాను. గవర్నమెంట్ హై స్కూల్ అవినిగడ్డ. ఇప్పుడు మనం జరుపుకుంటున్నది 76వ గణతంత్ర దినోత్సవం. మనం గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామంటే, మన భారతీయులందరూ దాదాపు 200 సంవత్సరాలు బ్రిటిష్ వారి పాలనలో మగ్గిపోయాము. ఇది కొంతమంది భారతీయులకి నచ్చక చాలా మంది భారతీయులందరూ పోరాడగా మనకి ఆగస్టు 15, 1947లో స్వతంత్రం వచ్చింది. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మనం ఎలా పరిపాలించుకోవాలో తెలియక మనకంటూ ఒక రాజ్యాంగం కావాలనుకుని మనం నిర్ణయించుకున్నాము. అప్పుడు భారత రాజ్యాంగాన్ని రచించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ముఖ్య పాత్ర పోషించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక కమిటీని నియమించి ఆ కమిటీని ఒక్కొక్క దేశానికి పంపి అక్కడ పాలన ఎలా ఉంది, మన పాలన ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది అని రాసుకుని రమ్మని పంపించారు. ఈ భారత రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. మన రాజ్యాంగం రాయడం పూర్తి అయినది ఎప్పుడంటే 26 నవంబర్ 1949లో పూర్తి అయినది. కానీ మనము 26 జనవరిన ఎందుకు జరుపుకుంటున్నామంటే, అప్పట్లో 1930లో భారత కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ అప్పుడు అనేది ప్రకటించుకున్నారు. కాబట్టి మన భారతదేశం కూడా అప్పుడే ప్రకటించాలని నిర్ణయించుకుంది. అందువలన మనం 26 జనవరి 1950లో మనం అమల్లోకి తెచ్చుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం 75 పూర్తిగా గణతంత్ర దినోత్సవాలు పూర్తి చేసుకున్నాం. మనం జరుపుకునేది ఇప్పుడు 76వ గణతంత్ర దినోత్సవం. దీన్ని ప్రతి సంవత్సరం మన ఇండియా యొక్క రాజధాని అయిన ఢిల్లీలో మన రాష్ట్రపతి గారు ప్రతి సంవత్సరం జెండాని ఎగరవేసి మన దేశభక్తిని చాటుతున్నారు. వీఆర్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. జై హింద్, జై భారత్.